మార్నింగ్ గుడ్ మార్నింగ్ కేవా. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ రైతు సోదరులందరికీ శుభోదయం, నమస్కారం. నా పేరు తమ్మారావు. నేను విశాఖపట్నం నుండి చేస్తున్నానండి. బేసికలీ నేను మెకానికల్ ఇంజనీర్ని. రైతు కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు, అందువల్ల ఇంజనీరింగ్కి వెళ్ళే ముందు వరకు కూడా ఈ వ్యవసాయం చేయడం బాగా అలవాటు ఉంది. చిన్నప్పటి నుంచి కూడా ప్రతిరోజు పొలంకి వెళ్ళి అన్ని పొలం పనులు అన్నింటిలో కూడా ఇన్వాల్వ్ అయ్యేవాడిని. సో ఈ లాస్ట్ 2015 టైంలో నేను ఎల్మంచిలి పవర్ ప్లాంట్ రావడం జరిగింది. సో అక్కడ డిప్యూటీ ప్లాంట్ మేనేజర్గా పనిచేస్తూ మా పొలంలో మా బ్రదర్కి పొలం ఉంది. సో వాళ్ళకితో పాటు చేసి మళ్ళీ ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని ఎట్లా వాడాలి అన్న దాంతో స్టడీ చేసి లాస్ట్ 2017 నుంచి మేము స్టార్ట్ చేసాం. సో వేరియస్ ప్రోడక్ట్స్ వాడాం. మన కేవా ప్రోడక్ట్స్ లాస్ట్ 2020 నుంచి ఈ ప్రోడక్ట్స్ వాడుతున్నాము. ఫస్ట్ మా పొలంలోనే వాడి మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత మా తమ్ముడే, నేను చెప్పలేదు, రైతు వెళ్ళి అతనే రికమెండ్ చేయడం జరిగింది. సో మనం ఈ స్లైడ్లో మనం వరి పంటకి అగ్రి ప్రోడక్ట్స్ ఆఫ్ కేవా ఇండస్ట్రీస్ ఎలా వాడాలో మనం చూద్దామండి. సో దీనికి ఫస్ట్ మనం విత్తన శుద్ధి చేయాలి. నేను ఎకరానికి మా ఏరియాలో 25 kgs పర్ ఏకర్ వాడతారు. మీ యొక్క ఏరియాని బట్టి, మీ వాడే విత్తనం యొక్క రకాన్ని బట్టి మీరు తీసుకోండి. మనం ఈ ప్రోడక్ట్స్ని ఈ విత్తనాన్ని శుద్ధి చేయడానికి పర్ కేజీకి 5 ml, ఈ స్క్రీన్ మీద చూసిన ప్రోడక్ట్స్లో 5 ml పర్ కేజీ. మీరు ఎన్ని కేజీలు చల్లుతున్నారో అన్ని కేజీలకి క్యాలిక్యులేట్ చేసి మీరు మిశ్రమాన్ని తయారు చేసి విత్తనాలను 2 విధాలుగా మనం చేస్తూ ఉంటాం. వరిని 2 విధాలుగా మనం నాటుతూ ఉంటాం. ఒకటి వెదజల్లే పద్ధతి, మరో పద్ధతి నారుమడి కట్టి నారుమడిలో నారు పెంచిన తర్వాత వితిన్ 21 daysలోనే మనం తిరిగి మళ్ళీ దాన్ని ఉడుస్తాం, నాట్లేస్తాం. సో ఫస్ట్ వెదజల్లడానికి చూద్దామండి. సో వెదజల్లేటప్పుడు ఏంటంటే 15 రోజుల ముందు, లేదా నారుమడి కట్టిన తర్వాత నారు పెరుగుతూ ఉంటుంది. నారు గ్రోత్ ఏదైనా సరిగా లేకపోతే, ఎప్పుడన్నా నారు నాటిన తర్వాత మనం అక్కడ పెట్టగలిగితే క్రాప్ కేర్ మనం 80+ కలిపి నార్మల్లో చల్లొచ్చు. చల్లితే ఆ ముందు పంటలో ఉన్న శిలీంధ్రియాలు కానీ, గుడ్లు కానీ ఏమన్నా అలాంటి ఉంటే అన్నీ కూడా నిర్మూలించబడతాయి. సో దానికి క్రాప్ కేర్ 80+ నార్మల్ చల్లేవాళ్ళు చేయండి. చేసి నారు చల్లుతారు. నారు వేసిన తర్వాత ఒక 1 week, 10 daysలో చూడండి గ్రోత్ ఎలా ఉందో. గ్రోత్ ఏమన్నా కొంచెం తేడాగా ఉందనుకోండి, వీక్గా ఉంది, కొద్దిగా ఫాస్ట్గా వస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ఏం చేయాలంటే అగ్రి 80+ హ్యూమిక్ 2 కలిపి లైట్గా స్ప్రే చేయండి. ఎక్కువ అవసరం లేదు. జస్ట్ ఒక 25 kgs అంటే 30 cents అలా ఉంటుంది. సో ఒక 2-3 ట్యాంకులు, ఒక ట్యాంక్ సరిపోతుంది. ఒక ట్యాంకు తీసుకొని, అంటే 5 ml ఫర్ 2 ml ఫర్ లీటర్ అంటే 25 లీటర్ల క్యాన్కి 30 ml అంటే 80+ ఒక మూత, హ్యూమిక్ ఒక మూత, ఆ క్యాప్ 2 క్యాప్లు ఒక క్యాప్ వేస్తే మనం స్ప్రే చేసినట్టయితే నారు సఫిషియెంట్గా పెరిగిపోద్ది. సో 15 రోజుల ముందు మనం ఈ దమ్ము మొదలు పెట్టాలి. దమ్ము మొదలుపెట్టి ఫస్ట్ సారి దున్నేస్తాం. అయితే ఇక్కడ కలుపు నివారణ అనేది మెయిన్ హ్యాండిల్ చేయాల్సిన పద్ధతి. అయితే కలుపుని 2 విధాలుగా హ్యాండిల్ చేస్తున్నారు. నేను ఇంకా దాని మీద పూర్తిగా వర్క్ చేసిన తర్వాత నేను రైతులతో డైరెక్ట్గా మాట్లాడి చేస్తాను. ఇది నాకు ఇంకా స్టార్టింగ్లో ఇవాళ మాట్లాడాను నేను. సో 2 పద్ధతులను, ఒక ఆయన ఇచ్చిన ఇది కాళహస్తి దగ్గర ఉన్న చంద్రశేఖర్ గారు చెప్పిన ఆయనది ఒక పద్ధతి ఉంది. అది ఇట్ సెల్ఫ్ ఎరువుగా తయారవుద్ది. కాకపోతే వరిసేనికి ఒకదానికే పనిచేస్తుంది. నీళ్ళు మాత్రం కంపల్సరీ నిల్వ ఉండాలి. కాబట్టి దమ్ము చేసి నీళ్ళు ఉన్నదాన్ని ఉడిసేదట్టయితేనే దానికి పనిచేస్తుంది. బట్ ఈస్ట్ వెస్ట్ గోదావరికి వచ్చేసరికి ఏమేం చేస్తారంటే వెదజల్లుతారు. వెదజల్లినప్పుడు అది పనిచేయదని చెప్పారు వాళ్ళు. బట్ దాన్ని కూడా ఎలా పనిచేయించాలంటే, అది జల్లిన తర్వాత మనం కంటిన్యూగా ఒక 10 days వాటర్ ఉండాలి, ఆరబెట్టకూడదు. సో అలా చేసి ఏదన్నా ఈ సంవత్సరం ఒక ప్రయోగం చేద్దామని నేను కూడా ట్రై చేస్తున్నాను. 1 లీటర్ తెప్పించి నేను చేసిన యొక్క అనుభవాన్ని మీకు అందరికీ షేర్ చేస్తాను. సో ఇంతవరకు మీకున్న పద్ధతులు మీరు ఫాలో అవ్వండి. మీరు ఏ విధంగా అయితే హ్యాండిల్ చేస్తున్నారో చూసి చేయండి. మా దాంట్లో మాత్రం మా తమ్ముడి పొలంలో ఈ సంవత్సరం మాత్రం నేను అదే వాడతాను. ఈ కలుపు మందు తెప్పించి మేము నార్మల్ కట్టి చేస్తాం కాబట్టి మేము ధైర్యంగా చేయొచ్చు. సో అది కానీ సక్సెస్ అయితే డెఫినెట్లీ విల్ గో అహెడ్.
బెస్ట్ రిజల్ట్ తక్కువలో తీసుకురావాలని ఒకటే ఇక్కడ మనం చూడవలసింది. రైతుకి ఎప్పుడు కూడా రైతే రాజుని చేయాలనే ఉద్దేశంతో మనం మొదలుపెట్టింది. అందుకని మనం ఇక్కడ లాభాపేక్ష అయితే కాదు. ఓకే అండి. సో వెదజల్లడానికి అయితే 12 గంటల ముందు 15 రోజులు ముందు ఫస్ట్ సారి దున్నుతాం. దున్ని కాడాన్ని చేసిన తర్వాత రెండోసార్లు దున్నినప్పుడు ఈ పశువుల ఎరువును ఒక 100 కేజీలు, లేదంటే యూరియా 5 కేజీలు, అగ్రో బూస్టర్ అని ఉంటుంది మన దగ్గర. అగ్రో బూస్టర్ హాఫ్ కేజీ, అగ్రో 80+ ఒక 500 ml, ఒక హాఫ్ లీటర్. అగ్రో గ్రోత్ 250 ml తీసుకుంటాం, క్రాప్గా తీసుకొని మిక్స్ని ఈ పశువుల ఎరువుతో బాగా మిక్స్ చేసి మొత్తం వెదజల్లిస్తే అప్పుడు రెండోసార్లు దున్నేస్తాను. రెండోసార్లు దున్నిన తర్వాత ఇంకా స్ప్రే చేయడానికి 12 గంటలు, అదే ఉడవడానికి ముందు లేదా వెదజల్లడానికి ముందు ఒక 12 గంటల ముందు రోజుని 500 ml, అంటే వాటర్ తక్కువ ఉంటే వాటర్లో వదిలేయండి, అవసరం ఉండదు. మొత్తం అటు ఇటు అన్ని అప్సాలు కట్టేస్తాం. అన్ని అప్సాలు కట్టేసి నీరు తక్కువ ఉన్నప్పుడు లేదు ఇంకా మనం చేసేస్తాం, నీరు సఫిషియెంట్గా ఉందంటే స్ప్రే చేయాల్సిందే. స్ప్రే చేసి అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి మనం నాట్లు వేసి లేదంటే వెదజల్లేసి ఇది కంప్లీట్ చేయొచ్చు. చేసిన తర్వాత ఒక 15 రోజులకి, 14 రోజుల నుంచే మనం మొదలు పెట్టాలి. ఇది మనం వెదజల్లినప్పుడు చేసే పద్ధతి అయితే ఈ కలుపు తీయడానికి, కలుపు నివారించడానికి కలుపు మందు వాడతారు. దానికి ఏం చేస్తారంటే ఈ నాట్లు వేసిన అదే వెదజల్లిన 1 వీక్కి నీరు పూర్తిగా తీసి పొలం అంతా ఆరగట్టేసి అప్పుడు ఆ గడ్డి మందుని స్ప్రే కొట్టేస్తారు. స్ప్రే చేసిన తర్వాత ఒక 4-5 రోజులు అలాగే ఉంచుతారు. పొలం ఆరిపోయి ఉంటుంది. అప్పుడు మనం నీరు మళ్ళీ పెడతారు. నీళ్ళు పెట్టి న్యూట్రియంట్ ఇవ్వాలి. కెమికల్స్ వాడతారు. సో మనం న్యూట్రియంట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే అగ్రో బూస్టర్ 1/2 కేజీ, అగ్రో మల్టీ న్యూట్రియంట్ ఒక 300 ml, అంటే 25 లీటర్స్ ట్యాంక్లోని మనం ముందు అగ్రి బూస్టర్ని ఒక దానిలో కలిపాను సెపరేట్గా. ఎందుకంటే ఒక ఎకరానికి 10 ట్యాంకులు పడతాయి అనుకుంటే ఒక 10 గ్లాసులు నీళ్లు కలిపేసి ఆ నీళ్ళలో దాన్ని మిక్స్ చేసేస్తారు. మిక్స్ చేసి ఈ అగ్రో మల్టీ న్యూట్రియంట్ అంటే ఇందులో ఎన్పికే ఉంటుంది, నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. సో అది స్టార్టింగ్లో ఇచ్చినట్టయితే ఆల్రెడీ భూమికి అది అలవాటు పడి ఉంది కాబట్టి మనం యూరియా వాడట్లేదే, డిఏపి వాడట్లేదన్న భయంగా అవసరం ఉండదు. సో అది కవర్ చేసుకొచ్చేస్తుంది. కాబట్టి నో నీడ్ టు యూస్ ఎనీ కెమికల్స్ హియర్. సో అగ్రో ఎంజైమ్ వాడుతున్నాం. ఎంజైమ్ ఎందుకు వాడుతున్నాం అంటే ఎంజైమ్ అనేది క్యాటలిస్ట్గా పనిచేస్తుంది. అంటే మొక్కల్లో జరిగే కిరణజన్య సంయోగక్రియ మరియు జీవన ప్రక్రియ మొక్కలో జరిగే జీవరసాయన చర్యలు ఏమన్నా ఉంటే అవి ఫాస్ట్గా జరగడానికి ఎంజైమ్ ఉపయోగపడుతుంది మనకి. సో దానివల్ల అందుకని మనం ఎంజైమ్ కూడా ఫస్ట్ నుంచి యాడ్ చేస్తున్నాం. అగ్రి 80+ యాక్సెస్ అది స్ప్రెడర్గా, బెటర్గా అండ్ యాక్టివేటర్గా పనిచేస్తుంది. అంటే ఈ యొక్క మిశ్రమం బాగా మొక్కలు తీసుకునే విధంగా పనిచేస్తుంది. అగ్రో పవర్ ప్లాంట్ గ్రోత్ న్యాంపులు ఎందుకు చేస్తున్నది, జస్ట్ 2 ml ఉంటుంది, ఎక్కువ అవసరం లేదు. సో 2 ml దాన్ని మిక్స్ చేసేస్తాం. ఇందులోని అగ్రో బూస్టర్తో కలిపేస్తాం. అందులో ఉన్న ఆ మిక్సర్లోకి వెళ్ళి ఒక 10 గ్లాసులు పెట్టుకుని మిగతా 3 కూడా అంటే అగ్రో మల్టీ న్యూట్రియంట్, అగ్రో ఎంజైమ్ అండ్ అగ్రో 80+, ఇది 25 లీటర్ ట్యాంక్లోని ఒక్కొక్క మూత వేసాను. అంటే అగ్రో 80+ మూత ఉంటుంది, ఆ క్యాప్ 30 ml, 25 to 30 ml వస్తుంది. సో దాన్ని కలిపేస్తున్నాం. అది కలిపేసి మనం ఒక ఎకరానికి స్ప్రే చేయండి. స్ప్రే చేసిన తర్వాత 3వ వారానికి గ్రోత్ ఎలా ఉందో చూడండి. ఇంకా ఏం చేయగలిగితే మనం ఇంకా మిగతావి ఈ అగ్రి హ్యూమిక్ 21 డేస్లో మనం ఇది కూడా కంప్లీట్ చేయాలి. ఇట్ వాజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్రోత్ ఎలా ఉంది అని చూడొద్దు. 21 డేస్కి మొత్తం న్యూట్రియంట్ అన్నీ వెళ్ళిపోవాలి, అన్ని ప్రోడక్ట్స్ కూడా. కాబట్టి అగ్రి హ్యూమిక్ ప్లస్ అగ్రి మల్టీ న్యూట్రియంట్, అగ్రో గ్రోత్, అగ్రో మైక్రో న్యూట్రియంట్ కూడా ఎంజైమ్, ఇవన్నీ మొత్తం ఈ మిశ్రమాన్ని ఈచ్ 25 ml చొప్పున 25 లీటర్స్ ట్యాంక్లో. ఇది మరి మీకు మామూలుగా చెప్పాను, స్ప్రే చేయొచ్చు, లేదా అంటే నీళ్లు తగ్గించుకొని అలా కూడా చేయొచ్చు. సో మనం వారం రోజుల ముందు మనం అది కట్టాం కాబట్టి మనం ఆల్రెడీ ప్రోడక్ట్ ఇచ్చాం కాబట్టి నీరు కొట్టొద్దు, నీరు ఓపెన్ చేయొద్దు. కాబట్టి స్ప్రే చేయండి. ఈసారి స్ప్రే చేస్తే ఈ మనకి నెక్స్ట్ టైం చేసినప్పుడు మాత్రం నీరు తీసి కూడా పెట్టేసుకోవచ్చు మనం. సో 42 డేస్ కంటే 47వ వారంలో 6 వారాల తర్వాత సో ఏమన్నా కలుపు ఉంటే ఒకసారి చూడండి. కలుపు తీసి అగ్రి హ్యూమిక్ 300 ml,
ఒక్కొక్క ట్యాంక్లో ఎగ్రోఎం గ్రోత్ ప్లస్ ఎగ్రో మైక్రోన్యూట్రియంట్ ఎంజైమ్ అండ్ క్రాప్ కేర్ 80+. ఇవన్నీ కూడా ఈచ్ 30 ml ఫర్ ఈచ్ ప్రోడక్ట్ 30 ml తీసుకొని ఒక ట్యాంక్లో వేసి స్ప్రే చేస్తాను మనం. తర్వాత 9వ వారంలో 9th వీక్ వచ్చేసరికి పొలం ఎలా ఉందో చూడండి. వీక్గా ఉన్నది అనుకుంటేనే ఎగ్రో బూస్టర్ వాడాలి, లేదని హ్యూమిక్ వాడితే సరిపోతుంది. ఎగ్రో ఎంజైమ్ అండ్ ఎగ్రో 80+ ఇస్తాం. పవర్ ప్లాంట్ గ్రోత్ మరోసారి ఇస్తాం యాంపుల్, ఎందుకంటే జీవరాశంచరి ఫాస్ట్గా జరుగుతుంది. రాబో దానికి మనకి గింజ పెద్దది రావడానికి, అలాగే గింజ సైజు పెంచడానికి. సో దానికి మనం ఫస్ట్ నుంచి మనం దీన్ని ఈ స్టేజ్లో ఇస్తాం మనం ఇచ్చి. సో 70 డేస్కి ఇది అవసరమైతేనే చేస్తాం, లేకపోతే దీన్ని స్కిప్ చేసేవచ్చు. ఎంత సఫిషియెంట్గా ఉందంటే మనం ఇప్పుడు ఏం చేయవసరం లేదు. సో ఈ పొట్ట దశకు వచ్చేసరికి ఫ్లవర్ బోన్ అంటే ఇందులో నైట్రోబెంజిన్ ఉంటుంది. సో నైట్రోబెంజిన్ ఉండడం వలన ఈ పొట్ట పువ్వు ఎక్కువ వస్తుంది అన్నమాట, పూత ఎక్కువ వస్తుంది. పూత ఎక్కువ రావడం వలన గింజలు ఎక్కువ వస్తాయి మనకి, దానివల్ల దిగుబడి పెరుగుతుంది. సో ఎగ్రో గ్రోత్, ఎగ్రో మైక్రోన్యూట్రియంట్, ఎగ్రో ఎంజైమ్. మైక్రోన్యూట్రియంట్ యొక్క ఉపయోగం ఇప్పుడే ఉంటుంది మనకి, ఎందుకంటే ఈ ఎప్పుడైతే మనకి ఈ ఫ్లవర్ నెక్స్ట్ వస్తుందో, ఈ ఫ్లవరింగ్లో మనకి మెయిన్ జింక్, కాపర్, ఐరన్, మెగ్నీషియం, బోరాన్, ఫ్లోరాన్ అండ్ మోలిబ్డినం. సో ఇవి అవసరం ఉంటాయి. సో ఈ ప్రోడక్ట్స్ అన్ని ఇప్పుడు ఈ మైక్రోన్యూట్రియంట్ అన్నీ కూడా మనం ఫస్ట్ నుంచి అందిస్తున్నాం. ఈ స్టేజ్కి ఇంకా ఇది మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలి. సో ఎగ్రో గ్రోత్లో ఉంటాయి, మైక్రోన్యూట్రియంట్ ఉంటుంది, ఎంజైమ్లో కూడా ఉంటాయి నేను చెప్పినవి కూడా. సో ఈ మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ కూడా ఈ మొక్కకి ఈ దశలు ఇచ్చినట్టయితే పువ్వు పెద్దది వస్తుంది. ఆ పూత అంతా కూడా కాయగా అవ్వటానికి ఉంటుంది. సో కాయ వచ్చేటప్పుడు మాత్రం మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ పువ్వారంతో ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళి దిగే కన్నా కొంచెం లేట్ అయినా పర్వాలేదు. అంటే ఫస్ట్ దీనికి అంటే ఎక్కడైనా పువ్వారం ఉన్నా సరే మనం వెళ్తే డిస్టర్బ్ అవ్వదు, ఎక్కడ పడిపోవడం కానీ జరగదు. ఆ టైంలో పొలంలో తిరగకుండా ఉండడం మంచిది. కాబట్టి బెస్ట్ మెథడ్ మీరు నీరు పెట్టే దగ్గర ఈ మిశ్రమాన్ని కలిపి పొలానికి ఇస్తే మనకి ఈ పువ్వారం ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా మనకు బాగా వస్తుంది. ఈ మధ్యలో ఎక్కడైనా సరే ఎర్రదోమ కానీ, తెల్లదోమ కానీ, రసం పురుగులు కానీ ఏమైనా ఉంచినట్టయితే మన క్రాప్ కేర్తో మనం దాన్ని నిర్మూలిస్తాం. అలాగే ఎక్కడైనా సరే వైట్ పౌడర్ రావడం కానీ, లేకపోతే పసుపు రంగు పౌడర్ రావడం కానీ గింజల దగ్గర ఎక్కడన్నా మీరు చూసినట్టయితే, లేదా బ్లాక్ స్పాట్స్ అయినా రావడం కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నట్టయితే మనం ఫంగి కేర్ వాడుతాము. ఫంగి కేర్ వాడి దాన్ని నిర్మూలించవచ్చు. ఎక్కడన్నా పురుగు వచ్చినట్టయితే, వాతావరణం వచ్చిన పరిస్థితులను బట్టి ఏదైనా పురుగు ఎక్కడన్నా మీరు చూసినట్టయితే నిమాయిల్తో దాన్ని మనం హ్యాండిల్ చేయొచ్చు. సో ఈ విధంగా ఇది అప్రాక్సిమేట్గా నేను వేసింది ఎక్కువ వేసాను. నేను కొద్ది భూమి ఏదైనా కొద్దిగా చౌడు దగ్గర ఏమైనా ఉంటే, వీక్గా ఉంటాయి, ఇంతవరకు ఇంత పడుతుంది 6,800 అవుతుంది. లేదంటే మనకి 4,000, 5,000 మధ్యలోనే పర్ ఏకర్కి మనం న్యూట్రియంట్ని ఇచ్చి మనం సాగు చేయొచ్చు. మేము చేసిన రబీలో చేసిన పంట అయితే ఆ రైతుకి 4,000 దగ్గరికి వచ్చింది మొత్తం పంట హార్వెస్ట్ చేసే వరకు. ఓకే అండి. సో మీకు ఏం డౌట్లు ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ చేయండి, ఫోన్ నెంబర్ ఉంది. ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.